Hi everyone, this is your well-wisher Nagaraju from Kutagulla, Kadari, Sri Satsai district, Andhra Pradesh state, India. Today we will discuss about tenses, కాలములు. Tense means time. Here, according to verb, there are three types of tenses. First one, present tense. Second one, past tense. థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్. టెన్స్ అనగా టైం, కాలం అని అర్థము. ఒక వాక్యం ఏ టెన్స్లో ఉందో చెప్పాలంటే ఆ వాక్యంలోని వర్బ్ను గమనించాలి. వర్బ్ అనగా క్రియ. ఇంగ్లీష్లో ప్రధానంగా 3 కాలాలు ఉన్నాయి. అవి ప్రజెంట్ టెన్స్ అనే వర్తమాన కాలం అంటారు, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం అంటారు, జరిగిపోయిన కాలం, ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలము. 3 మెయిన్ టెన్సెస్: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మరలా ఒక్కొక్క టెన్స్ని 4 రకాలుగా విభజించారు. సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇన్ సింపుల్ టెన్సెస్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ సబ్జెక్ట్ అంటే కర్త అని, వర్బ్ 1 క్రియ అని, ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వీ సింగ్ సాంగ్స్, మేము పాటలు పాడుతాము. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సబ్జెక్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ 2 అంటే V2, దాన్నే పాస్ట్ టెన్స్ ఫామ్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వీ శాంగ్ సాంగ్స్, మేము పాటలు పాడాము. వీ శాంగ్ సాంగ్స్, మేము పాటలు పాడాము. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. స్ట్రక్చర్ ఆఫ్ ది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ సబ్జెక్ట్, విల్ కానీ షెల్ కానీ లేదా మోడల్ వర్బ్స్ కెన్, మే అవి కూడా వాడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ సింగ్ సాంగ్స్, అవి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. వెన్ డూ వీ యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది బిలో సిచ్యువేషన్స్. మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని రోజు చేసే పనులు తెలిసేటకు, ఫర్ రెగ్యులర్ యాక్షన్స్, ఫర్ రెగ్యులర్ ఆర్ డైలీ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. నెక్స్ట్ అలవాట్లను తెలియజేయడానికి, ఫర్ హ్యాబిచువల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ హ్యాబిచువల్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా తాతయ్య రోజు పేపర్ చదువుతాడు. మై గ్రాండ్ పా ఆర్ మై గ్రాండ్ ఫాదర్ రీడ్స్ పేపర్ డైలీ. నెక్స్ట్ థర్డ్, ఇష్టాలను అయిష్టాలను తెలియజేయటకు, ఫర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ వీ యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం. ఐ లైక్ స్వీట్స్ వెరీ మచ్. నెక్స్ట్ నిత్య సత్యాలను, ఫర్ జనరల్ ట్రూత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సల్ ట్రూత్. అంటే నిత్య సత్యాలు అంటే మామూలుగా జరిగే ట్రూత్లను తెలియజేయడానికి, మరియు యూనివర్సల్ ట్రూత్స్ అంటే విశ్వ సత్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ ఈజ్ ది యూనివర్సల్ ట్రూత్, విశ్వ సత్యం అనమాట ఇది. నెక్స్ట్ తేనె తీయగా ఉంటుంది. హనీ ఈజ్ స్వీట్. ఫర్ దిస్ జనరల్ ట్రూత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సల్ ట్రూత్ వీ యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ సైన్స్ పరంగా నిరూపించబడే వాస్తవాలు తెలియజేయడానికి, ఫర్ సైంటిఫిక్ ట్రూత్ అంటే సైన్స్ పరంగా నిరూపించబడే వాస్తవాలను తెలియజేయడానికి, ఫర్ సైంటిఫిక్ ట్రూత్ ఆల్సో వీ యూజ్ ది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు 100 degrees Celsius వద్ద మరుగుతాయి. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ సామెతలు తెలియజేయడానికి, ఫర్
Proverbs also we use simple present tense. For example, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, టిట్ ఫర్ టాట్. సాధారణ వాస్తవాలు తెలియజేయటకు ఆల్రెడీ ఇంతకుముందే మనము చర్చించాము. అంటే జనరల్ ట్రూత్స్. ఫర్ జనరల్ ట్రూత్స్ we use the simple present tense also. For general truths, this is a book. For example, this is a book. This is the general truth. So next, this చారిత్రక సంఘటనలు వర్తమానంలో చెప్పేటప్పుడు, I mean for historical events we will say in present time. At that time also we use this simple present tense. సో ఫర్ ఎగ్జాంపుల్ రాముడు రావణ్ణి చంపుతాడు. రామ కిల్స్ రావణ. సో ఇన్ దీస్ సిచ్యుయేషన్స్ వీ యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. దిస్ ఈస్ ది అబౌట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇన్ నెక్స్ట్ వీడియోస్ వీ విల్ డిస్కస్ అనదర్ టెన్స్. థ్యాంక్ యూ లిజనింగ్ దిస్, వాచింగ్ దిస్, and you please support my channel. Thank you and good night.